రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో సామిల్ మిల్లులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక పరకాల డివిజన్ పరిధిలోని ఫారెస్ట్ అధికారుల అనుమతి లేకుండానే చెట్లను నరికి పరకాలనైతే తరలిస్తున్న ఘటనలు కృత్యంగానైతే మారినట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఫారెస్ట్ చట్టం ప్రకారం చెట్లను నరకాలంటేనే పూర్తి వివరాలను ఫారెస్ట్ అధికారులకు కూడా సమర్పించి వారి నుంచి ముందస్తు అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే చెట్ల కూల్చివేతలైతే కొనసాగుతుందని ప్రజలైతే ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ అక్రమాలపై ఫారెస్ట్ అధికారులు కళ్ళు మూసుకున్నారని విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. ఇక సామిల్ మిల్లుల యాజమాన్యంతో ఫారెస్ట్ అధికారులకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా అని స్థానికులైతే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జనవాసాల మధ్యలోనే సామిల్ మిల్లులు కొనసాగుతుండటంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాల్టా చట్టం అమలు ఉల్టా పల్టాగా మారిందని కూడా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. పర్మిషన్ లేకుండానే నడుస్తున్న సామిల్ మిల్లులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అక్రమ చెట్ల కూల్చివేతలు అరికట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కర్రకోత మిషన్లే ఉన్నాయి. ఇటు చూస్తే పాఠశాలలు, అటు చూస్తే పెట్రోల్ బంకులు, ఇటు చూస్తే మన గృహాలు, నివాస గృహాలు, ఎటు చూసినా ఈ కర్రకోత మిషన్లతోటి ఈ పొల్యూషన్ మొత్తం కూడా పాడయ్యే క్రమంలో చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రజలందరం కూడా. కాబట్టి అధికారులకు ఏం చెప్తున్నామంటే, కనీసం కర్ర కోసే క్రమంలోనైనా మీరు ఆపకుండా మీ ఉద్యోగం బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఒక కర్ర కొట్టాలంటే మీ పర్మిషన్ ఉండాలి, ప్రభుత్వానికి పన్నులు కట్టాలి, ఆన్లైన్లో డబ్బులు కట్టాలి. ఇవన్నీ ఏవీ లేకుండా కూడా ఇష్ట రీతిలో వారికి ఇష్టం వచ్చినట్లు ఎక్కడ చెట్టు కనబడితే అక్కడ చెట్టును పెద్ద పెద్ద చెట్లను నరికి మరి కాలుష్యాన్ని మొత్తం కూడా ఖరాబ్ చేస్తున్నారు. ఎటు చూసినా కూడా ఈ కాలుష్యంగా పేరుకుపోతున్నప్పటికీ ఈ చెట్లను కాపాడుకోవాల్సిన మన ప్రజలు కానీ అధికారులు కానీ వాటిని పట్టించుకోకపోవడంతో నిజంగా చాలా పరిస్థితి దిగజారిపోతుందని చెప్పి మేము తెలియజేస్తూ, నా పేరు క్రాంతి కుమార్. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ చెట్లను నరికే వాళ్ళని అరికట్టకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఆ కనీసం శ్వాస తీసుకునేటువంటి పరిస్థితుల్లో కనుమరుగైపోతుందని చెప్పి తెలియజేస్తూ